తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప వంతెనపై పెను ప్రమాదం తప్పింది. శబరిమల యాత్ర ముగించుకొని వస్తున్న ఒంగోలుకు చెందిన అయ్యప్ప భక్తులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన బస్సు వంతెన డివైడర్ను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. బ్రిడ్జ్ డివైడర్ బలంగా ఉండటంతో బస్సు లోయలో పడకుండా అక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని భక్తులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి ఆర్డీఓ దామోదర్ నాయుడు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మార్గంలో చిన్న ప్రమాదం జరిగింది బస్సుకి సంబంధించి. సో డ్రైవర్ తెలిపే దాని ప్రకారం వ్యాక్యూమ్ కాస్త డౌన్ అయింది. అతను వేరే ట్రాఫిక్ను తప్పించబోయి బ్రిడ్జ్కి తీసుకున్నాడు, బ్రిడ్జ్ మీదకి. సో ఏం కాలేదు, చిన్న డ్యామేజెస్ వచ్చినాయి. మెకానిక్స్ వచ్చి రిపేర్ చేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేశారు. సో తొందరలో అది రిపేర్ అవుతుంది. రిపేర్ కనుక లేట్ అయ్యేటట్లుగా ఉంటే ట్రైన్ ద్వారా వెహికల్ తీసి పక్కన పెట్టించేస్తాం. ఇబ్బంది ఏమి ఉండదు.